సువార్త 10వ అధ్యాయం 11, 12 వచనాలు స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతున్న గొప్ప మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా యేసు ప్రభు వారు మాట్లాడుతున్న గొప్ప మాటలు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు 3 మాటల్ని మనం చూస్తున్నాం. నెంబర్ 1, ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ టు ద షీప్స్. నేను గొర్రెలకు మంచి కాపరి. లోకంలో మంచి కాపరి ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒకడు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. ఎంత మంచి కాపరి అని అంటే, గొర్రెలను రక్షించడానికి తన ప్రాణాన్నే పెట్టినవాడు. సహజంగా ఈ కాపరైనా ఈ గొర్రె పోతే పోయిందిలే, అది చచ్చిపోతే ఎన్నో ఉన్నాయి అని అనుకొని పెద్ద పొయ్యిలో పెద్ద బాధపడతారు. ఒకవేళ బాధపడినా కొంచెం బాధపడతారు, వదిలేస్తారు. ఇది 3 పొయ్యిలు ఉన్నాయి, వదిలేస్తారు. కానీ ఈ కాపరి లాంటి వాడు కాదు. అవసరమైతే తన ప్రాణాన్ని అడ్డేసి గొర్రెల్ని కాపాడు. అంత మంచి కాపరి ప్రభువైన యేసు క్రీస్తు. అంటే గొర్రెలు దేవుని పిల్లలకు సాదృశ్యంగా ఉంటున్నారంటే వారికి ఏం తెలియదు. వారికి ఒక కాపరి లేకపోతే వారు ఎటు పోతారో, ఏం చేస్తారో, ఎలా బ్రతుకుతారో వారికే తెలియదు. దేవుడు మనుషులని గొర్రెలతో పోల్చాడు, తన బిడ్డలని గొర్రెలతో పోల్చాడు. తన బిడ్డలని దేవుడే లేకపోతే, దేవుడే కాపరిగా లేకపోతే, దేవుడే నడిపించకపోతే వారు ఎటు పోతారో తెలియదు, ఏమైపోతారో తెలియదు, ఏదొచ్చి పైన పడి చేస్తారో తెలియదు. గొర్రెని చంపేయడానికి ఎన్నో క్రూర మృగాలు బయట తిరుగుతూ ఉన్నాయి. అది ఎవరి చేతిలో పడినా దాని జీవితం అయిపోయినట్టే. ఎవరి చేతిలో పడినా దాని జీవితం చీల్చివేయబడుతుంది, చంపివేయబడుతుంది. అందులో సందేహము లేదు. అయితే దానికి తెలియకుండానే అది అటు ఇటు వెళ్తూ ఉంటుంది. కానీ దానికి ఒక కాపు ఉంటే ఆ కాపును చక్కగా నడిపిస్తాడు, చక్కగా గడ్డి ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్తాడు, చక్కగా నీరున్న ప్రాంతానికి తీసుకువెళ్తాడు, చక్కగా ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో ఆ దొడ్డిలోనికి తీసుకుని వెళ్ళి వాటిని కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా ఆ గొర్రెల్ని చంపడానికో, ఆ గొర్రెల్ని దొంగిలించడానికి వస్తే ఆ కాపులు ఊరుకోడు, తప్పకుండా వారితో పోరాడతాడు, వాటిని జయిస్తాడు. ఈ గొర్రెలకి క్షేమాన్ని, భద్రతని దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. అందుకే అలాంటి వాడు యేసు ప్రభువు. నేను గొర్రెలకు మంచి కాపరి. యేసు ప్రభువారు మనకు మంచి కాపరి. మనం ఎట్లా బ్రతకాలి లోపల మనకే తెలియదు, మనం ఎలాగ బ్రతకాలో మనకే తెలియదు, ఎటు వెళ్ళాలో ఎలా నడవాలో మనకే తెలియదు. ప్రతిదాన్ని నమ్ముతాం, ప్రతి ఒక్కరిని నమ్ముతాం, పోయి ఆరాధనలో వెళ్ళిపోయింది. వేరే నాన్న బోరు నేర్చుకున్నాను, బాగా కష్టమంతులు వారు. ఎవరితో వెళ్ళిపోయిందంటే రోడ్ సైడ్ ఫెలో వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్ చదివే అమ్మాయి బయట రోడ్డు పక్కన ముందుకుని ఉంటుంది. ఏం తెలుసు, జీవితం పతనం అయిపోయింది, జీవితం లేదు. ఒక కాపరి లేకపోతే జీవితాలు ఇలాగే పతనం అయిపోతాయి. వాళ్ళు పోయి ఎక్కడ పడతారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. జీవితం చీల్చివేయబడతారు, చెప్పవేయబడతారు, జీవితం లేకుండా పోతారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మంచి కాపరి. మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? బాగా గడ్డి ఉన్న చోటకి నడిపిస్తాడు, మంచి నీరు త్రాగునట్లుగా నడిపిస్తాడు, నెమ్మదిగా పడుకునే స్థలానికి నడిపిస్తాడు, మన క్షేమాన్ని కోరుకుంటాడు. అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టాడు. అపవాది చేతుల్లో పడకుండా, అపవాది దురాశలలో దేవుడు బిడ్డగా పడకుండా దేవుడు కాపాడుతూ అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు 11వ వచనం 12వ వచనం 11వ వచనంలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము
యేసు ప్రభువారు మనల్ని రక్షించడానికి, ఆ నిత్య నరకంలో పడకుండా మనల్ని రక్షించడానికి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. అలాంటి కాపరి కింద నువ్వు నేను ఉంటే క్షేమంగా ఉంటాం. లేదా ఇంకొకటి ఉన్నాడు, దొంగ ఉన్నాడు, వాడు దోచుకుంటాడు. ఆ 10వ వచనంలో ఏముంది? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దేనికి రాడు. కాబట్టి ఏం చేస్తాడు? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు దొంగిలిస్తాడు. పరిశుద్ధతను దొంగతనం చేస్తాడు, నీతిని దొంగతనం చేస్తాడు, యథార్థతను దొంగిలిస్తాడు, దీనత్వాన్ని దొంగిలిస్తాడు, పరిశుద్ధతను దొంగిలిస్తాడు, హత్య చేస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని చంపేస్తాడు, యథార్థమైన జీవితాన్ని చంపేస్తాడు, దీనత్వం కలిగిన జీవితాన్ని చంపేస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని చంపేస్తాడు, నాశనం చేస్తాడు, జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఈ కాపరి కింద మనం లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, వాడు మన జీవితాన్ని నాశనమో, జీవితాల కళకి నాశనం అయిపోతాం. చూస్తూ ఉన్నాం. పురేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జీవితాల మీద విరక్త కలిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వేరే వాళ్ళు నమ్మి మోసపోయి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం యేసు వారి కాపరి కింద మనం లేకపోతే, యేసు ప్రభువారు మంచి కాపరిని అన్నాడు. ఎలాంటి కాపరి అయినా మనల్ని కాపాడటం కోసం తన ప్రాణాన్నే పెట్టే కాపరి ఆయన. అంటే అలాంటి కాపరత్వం కింద మనం లేకపోతే ఇక జీవితం ఉండదు. ఒక మాటలో డైరెక్ట్గా చెప్పాలంటే జీవితం నాశనం అయిపోయింది, మీకు సందేహమే లేదు. అయితే మంచి దేవుడు, నేను గొర్రెలకు మంచి కాపరి, మనల్ని కాపాడటానికి వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే ఎవరు కూడా తన ప్రాణాన్ని తీసుకున్న హక్కు లేదు. హల్లెలూయా. ఎవరు తీసుకున్న హక్కు లేదు ఆయన ప్రాణాన్ని. కానీ మన కొరకు, మనల్ని కాపాడటం కొరకు తన ప్రాణాన్ని తనే పెట్టించున్నాడు. హల్లెలూయా. మనల్ని కాపాడుట కొరకు, మనల్ని రక్షించుట కొరకు ఆ మంచి కాపరి తన ప్రాణంను తనే ఇష్టంగా పెట్టించున్నాడు. హల్లెలూయా. పైగా మనకి ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? ఆ 10వ వచనం 3వ లైన్లో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిన మీతో నిశ్చయముగా. గొర్రెలకు సమృద్ధి, గొర్రెలకు జీవం కలగడానికి అది సమృద్ధిగా కలుగుటకు నేను. ఎందుకు యేసుప్రభువారు మంచి కాపరిగా మనకు అవసరం అంటే మనకు జీవం కలుగుతారు, జీవం కలిగి పొందుతాం, సమృద్ధిగా కలిగింది కూడా. సమృద్ధి జీవం అది ఇస్తాడు యేసుప్రభువారు. ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం గణపరచాలి, ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకు గణపరచాలి, ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే నువ్వు మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నావు. అవసరమైతే మా కొరకు ప్రాణం పెట్టే దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు ప్రభువా అని మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. రెండోది, దేవుని హస్తాల కింద, ఆ కాపరి కింద ఉంటే ఎవరు మనల్ని అపహరింప. నిజంగా ఆయన కాపరి కింద ఉంటారు. ఒకటి, ఆయన మంచి కాపరి అని స్తుతించాలి. ఎంత మంచి కాపరి అంటే అవసరమైతే తన ప్రాణాన్నే పెట్టే అంత మంచి కాపరి, మనల్ని కాపాడటం కోసం. రెండోది, ఆయన చేతిలో ఉంటే ఎవరు కూడా మనల్ని అపహరింపలేదు. ఆ మాట 28వ వచనంలో చూస్తాం. నేను వాటికి నిత్య జీవిస్తున్నాను కనుక వెన్నటికి ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింప. ఎవరు కూడా నా చేతుల్లో నుండి ఆ గొర్రెలను అపహరింపలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మనకు కాపరిగా ఉంటే
నిజంగా ప్రభువా నేను నీ హస్తాల్లో ఉంటానయ్యా అని మనం కానీ అంటే ఆయన్ని మనం కాపరిగా చేసుకుంటే ప్రభు చేతుల్లో నుండి ఎవడో అపహరించబడతాడు. చాలా చోట్ల అపహరించబడుతున్నారు చాలామంది. మనం నిజంగా దేవుని చేతుల్లో ఉంటే ఎవడను ఆయన చేతుల్లో నుండి ఎవడను మనల్ని అపహరింపలేడు. కానీ కొంతమంది అపహరించబడుతున్నారు. ఎలాగా అనంటే వీళ్ళు దేవుని చేతుల్లో నుండి వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళ్తున్నారు దేవుని హస్తాల కింద ఉంటున్నారు. వాక్యంలో యాకోబు రాసిన పత్రిక అనుకుంటా ఏముంది, ఎవరైనా శోధించబడితే నేను శోధించబడుతున్నాను అనకూడదంట. ప్రతి ఒక్కడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి. యాకోబు రాసిన పత్రికనా ఎంత రిఫరెన్స్? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చూసారా, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. చూసారా, అంటే చాలా మంది నేను శోధింపబడుతున్నాను అనకూడదాను. ప్రతిసారి సాధారణంగా కూడా నెట్టేయకూడదాను. ప్రతిదీ ఎందుకు వేయకూడదు? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ కాబట్టి ప్రతి ఒక్కరు స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు పంపబడి దేవుని చేతుల్లో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుని చేతుల్లో నుండి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. దేవుడు పొమ్మంటలా దేవుడి హస్తాన్ని తీసేసుకొని దేవుడి కంచెం దాటివేసి వాళ్ళే వెళ్ళిపోయి ప్రాణానికి అపాయం తెచ్చుకుంటున్నారు. పరిశుద్ధమైన జీవితానికి అపాయం తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? దేవుని చేతుల్లో నుండి ఎవరు అపహరించలేరు, అందులో సందేహం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఏడవబడుతున్నారు. వాళ్ళలో ఆశలు ఉన్నాయి, వాళ్ళలో ఆ చెడ్డ కోరికలు ఉన్నాయి, వాళ్ళలో చెడ్డ ఆశలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. వాటి చేత ఏడవబడుతున్నారు. వాళ్ళంతా వాటి చేత ఏడవబడి దేవుని చేతుల్లో నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు అవ్వ ఏడవబడ్డా దేవతలా ఉండాలనుకుంది. దేవతల కన్నా ఎక్కువగా చేయలేదు దేవుని కుమారులుగా చేసింది. అంతేనే కాదా? దేవుని కుమారులు తన గొప్పలో తన సాధింపులు చేశాడు. వాళ్ళకి ఇచ్చిన అధికారం కంటే ఇంకా ఎక్కువ అధికారం ఏముంది చెప్పండి? దేవుడు ఆదాము కవ్వకు ఇచ్చిన అధికారం కంటే భూలోకంలో ఇంకెక్కువైన అధికారం ఏముంది చెప్పండి నాకు? కానీ మరులు కొల్పబడ్డారు, ఏడవబడ్డారు. స్వకీయమైన దురాశ. ఆకాను కానీ గేహజీ కానీ యోధ ఇస్కరియోతు కానీ అందరికీ దేవుడి దగ్గర ఉన్నారు, సేవకుల దగ్గరగా ఉన్నారు. కానీ వాళ్ళ లోపల ఉన్న చెడ్డ ఆలోచన బట్టి సేవకుని విడిచి వెళ్ళారు, దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వాళ్ళకున్న ఆలోచన బట్టి దేవుని చేతులు యోగేశ్వరి ప్రభు దగ్గర ఉండేవారు. కానీ తనలో ఉన్న స్వకీయమైన దురాశను బట్టి ప్రభువును విడిచిపెట్టి వేరే వంద చేతులు కలిపారు. తోడుగా ఉండే ప్రభువు మీద నిందమవుతారు, ప్రభువునే ప్రకటించారు. స్వకీయమైన దురాశ. ఇస్కరియోతు స్వకీయమైన దురాశలో వెళ్ళిపోయారు. తనకు భవిష్యత్తునిచ్చే ప్రభువు మీదే వెళ్ళిపోయిన మాటలు చెప్పాడు, ఆయనే అప్పగించాడు. స్వకీయమైన దురాశ తన కోసం. అది గేహజీ సేవకుల దగ్గర ఉన్నారు. ఏం తక్కువ గేహజీకి? నెక్స్ట్ గొప్ప దైవజనుడు అయిపోయే సేవకుడు ఆయన. గేహజీ సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సేవకునికి అబద్ధాలు చెప్పారు. సేవకునికి తెలియదా? అది స్వకీయమైన దురాశ. కానీ దేవుడు బిడ్డలారా, శోధించబడుతున్నాను ఎవరో అనుకోండి. దేవుడు నా చేతుల్లో నుండి ఎప్పుడున్నో అపహరింపలేదు. మనం దేవుడి చేతుల్లో ఉంటే అపవాదం మనల్ని అపహరింపలేదు. ఒకవేళ మనం వెళ్ళిపోతే బయటికి తప్ప.
దేవుని హస్తాలు దాటి, దేవుని అగ్ని కంచి దాటి మనం వెళ్ళిపోతే తప్ప మనల్ని ఎవరు కూడా అపహరింపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్నమాట, ఎవడనూ అపహరింపలేరు. గొప్ప అభయం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం దేవుని చేతుల్లో ఉంటే ఏది కూడా ఏమీ చేయలేదు, ఎవరు కూడా ఏమీ చేయలేదు. అంత గొప్ప అభయాన్ని ఎవరు అపహరింపనంత విధంగా ఆ కాపుదలని దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. మూడోది, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ మూడు మాటలు ఎవడను నా చేతుల్లో నుండి అపహరింపలేడు అనే దానికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చేమో, కానీ మీకు అర్థమైంది కదా. అది ఎక్కువ చెప్పిన ఎక్కువ ఉంటుందేమో. చాలా ఎవడను అపహరించ అంటే అపహరించడానికి చాలా అపవాదం చూస్తూనే ఉంటారు. ఇప్పుడు వాట్సాప్లో అక్కడెక్కడ రోల్ అవుతా ఉన్నది ఒక విషయం ఏంటంటే, మొక్కగా ఉన్నప్పుడు పురుగులు తినాలని చూస్తున్నాయి, కొద్దిగా ఎదిగితే పక్షులు తినాలని చూస్తున్నాయి, ఇంకా తిరిగితే పశువులు తినాలని చూస్తున్నాయి. చూసారా? అలాగే మనం దేవుని చేతుల్లో ఉన్నప్పుడు అపవాది ఎన్నో రకాలుగా మనల్ని అపహరింపాలని చూస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. అయితే ఆయన చేతుల్లో ఉన్నంత వరకు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఎవరు ఏమి చేయలేదు, ఏ అనారోగ్యం ఏది చేయలేదు, ఏ సమస్య కూడా ఏమి చేయలేదు. సాధారణుడు ఒక మాట చెప్పండి, ఏమి చేయలేదు. మూడో మాట, ఏమి ఇస్తున్నాడు మనకి? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అదే 20వ వచనం, నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ యేసు ప్రభువు మనకేమి ఇస్తున్నాడు? నిత్య జీవం. హల్లెలూయా. ప్రభు స్తుతించాలి. నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు మనకి ఆయన కాపరిగా మనకుంటే, ఆయన హస్తాల్లో మనకుంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడో తెలుసా? నిత్య జీవాన్ని. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం ఒక రోజున మనం చనిపోతాం. కాబట్టి ఈ జీవితం మీద మనం ఎప్పుడు మనసు పెట్టుకోకూడదు. దేవుడు మనకి ఇస్తుంది ఏంటిది? నిత్య జీవము. హల్లెలూయా. నిత్యము బ్రతికే జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ నిత్యము బ్రతికే జీవితం కోసం ఆ జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారు? అలాంటి ఫూలిష్ ఎవరైనా ఉంటారు. కొద్ది కాలం కోసం నిత్యం ఒక 80 సంవత్సరాల కోసం అనుకుంటే నిత్యం బ్రతికే జీవితాన్ని పోగొట్టుకుని ఏమంటారు చెప్పండి? అంతా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన నిత్య జీవాన్ని పోగొట్టు పరుపుల మీద కొనుక్కున్నాడు, కానీ పాతాళంలో పరుపుల మీద కొనుక్కున్నాడు ఆయన. మంచి మంచి పరుపుల మీద కొనుక్కున్నాడు ఆయన, కానీ ఎక్కడున్నాడు? పాతాళంలో. ఎవడతను? టెంట మీద కొనుక్కున్నాడు, కానీ పరలోకంలో ఉన్నాడు ఆయన. ఎవరతను? హల్లెలూయా. మరి పరలోకం పోగొట్టుకునే పరుపులు మనకి ఎందుకు చెప్పండి? పరలోకాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకుని ఈ పరుపులు మనకెందుకు? నిత్య జీవాన్ని పోగొట్టుకుని ఈ సుఖ భోగాలు మనకెందుకు చెప్పండి? అబ్రహాం అంటాడు ఆ ధర్మకుడితో, నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు, ఆ వాక్యం రాయబడుతుంది తెలుసా? నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే సుఖాలు మనకి, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే పలుకులు మనకి. ఆ మాట చదవండి. అది ఎక్కడ? లోకాసు వార్త. ఎక్కడ ఉంటుంది? లోకాసు వార్త 16వ అధ్యాయం కానీ 17వ అధ్యాయం కానీ. 16వ అధ్యాయం లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. 24, 25 చదివితే మనకు అర్థమవుతుంది. 24, 25. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వేలి కొన నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చాలు. ఏమనుభవించారంట? సుఖాన్ని. దేవుని బిడ్డలారా అర్థం అవుతారు. ఆ నిత్య జీవని పోగొట్టుకున్న సుఖం మనకెందుకంటే తండ్రి అయితేనేమి పరలోకంలో ఉన్నాడు. నీకు ఇష్టమైనట్టు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించా. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే సుఖం మనకెందుకు చెప్పండి? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే పలుకులు మనకెందుకు చెప్పండి? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే భోగాలు మనకెందుకు చెప్పండి? అందుకే మోషే అల్పకాల పాప భోగం అనుభవించింది కంటే అదొక భోగమే, పాపం ఒక భోగమే, కానీ అది మనుషులకు నాశనం తెస్తుంది. మోషే అల్పకాల పాప భోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట ఏది మీరు అనుకున్నారు? దేవుని ప్రజలే తిట్టారులే, ఒక మాట అంటే అన్నారులే, వాళ్ళు దేవుని ప్రజలు, అక్కడ ఉంటేనే నేను క్షేమంగా ఉండాలని కష్టాన్ని అనుభవించడానికి కష్టపడ్డాడు. ఈ బతుకు ఎంతకాలం ఉంటారో, ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలుసు. నా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు, నా కళ్ళ ముందు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, నా కళ్ళ ముందే కూలిపోయారు. రేపు నా జీవితం కూడా ఇంతే కదా, ఇది ఎంతకాలం ఉంటారో ఎప్పుడు పోయిందో నాకే తెలియదు. ఈ అల్పకాల పాప భోగాలు అనుభవించిన కంటే ఆ దేవుని ప్రజలతో ఉండి ఆ దేవుని ప్రజల మధ్యలో చిన్న చిన్న నిందలు అపార్థాలు వచ్చినా అదే భాగ్యం నాకని దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ నిందలు పడ్డాడు. దేవుని నిత్య రాజ్యానికి వారసుడు అయ్యా. కానీ ఈ ధనవంతుడు పరుపుల మీద పరుకున్నాడు కానీ పాతాళం వెళ్ళిపోయాడు. సుఖ భోగాలు అనుభవించాడు కానీ పాతాళంలో యాతన పడుతూ. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నేనేం చెబుతున్నాను, ప్రభు కృపను బట్టి పరలోక రాజ్యం నిత్యరాజ్యం పోగొట్టుకునే ఈ సుఖాలు మనకెందుకు, నిత్యరాజ్యం పోగొట్టుకునే ఈ పరుపులు మనకెందుకు, నిత్యరాజ్యం పోగొట్టుకునే భోగాలు మనకెందుకు? కష్టమైతేనేమో నిందైతేనేమో కొంతకాలమే కదా. ఆ దేవుని నిత్యరాజ్యానికి వారసులం ఉన్నాను కదా, నేను వాటికి నిత్య రాజ్యము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నేను నష్టం కావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమిస్తున్నాడు మనకనంటే నిత్య జీవం ఇస్తున్నాడు. నిత్య జీవం మనకి ఇస్తున్నాడు ఆయన. ప్రభువును నమ్ముకున్నట్టు వల్ల, ప్రభు మనకి కాపరిగా ఉండటం వల్ల ఏంటి మనకి కలిగే గొప్ప ప్రయోజనం అంటే నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నాడు. ఇక ఎన్నటికీ మనకు నాశనము లేనే. హల్లెలూయా. ఎన్నటికీ నాశనం కావు, నువ్వెన్నటికీ నాశనం కావు. నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అది దేవుని ప్రజలారా, లోకంలో మన కాలం ఎప్పుడు ముగిస్తారో మనకే తెలియదు. బ్రతికే కొద్ది జీవితం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు మనకి. బ్రతికే కొద్ది కాలం ఆయన కాపరి కింద మనం ఉంటే, ఆ కాపరి ఆయన అవసరమైతే మన కొరకు ప్రాణం పెట్టే కాపరి, తర్వాత ఎవడు అపహరించకుండా కాపాడే కాపరి, తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చే ఇలాంటి కాపరి కింద మనం ఉన్నందుకు మనందరం ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని గణపరుద్దాం. ప్రభువుని కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుని కళ్ళు మూసుకున్న అలాగే కళ్ళు మూసుకుంది ప్రార్థన పూర్వకంగా, ఆరాధన పూర్వకంగా ప్రభువుని స్తుతించండి, ప్రభువుని కనపరచండి, ప్రభువుని ఆరాధించండి.